దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర సర్వశక్తి సమన్వితుడు బాబా టి చంద్రశేఖర్ రెడ్డి, లెక్చరర్ ఇన్ కామర్స్, హైదరాబాద్. వీరికి బాబా గారితో గల అనుభవాలు చెప్పమన్నప్పుడు ఇందుగలడందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతండు అని భక్తులలో ప్రథమ స్థానం ఆక్రమించిన ప్రహ్లాదుడు అంటారు. అటువంటి బాబా గురించి చెప్పడం మన శక్తికి మించిన పని. ఆయన నా చేత చెప్పించిన విషయాలు చెబుతాను అంటూ ఈ క్రింది విధంగా చెప్పారు. ఒకరోజు బాబా సన్నిధిలో ఉండగా అక్కడి నిర్వాహకుడు బాబా ఎదురుగుండా కూర్చుని, రేపు మే 19వ తారీఖు జరపవలసిన కార్యక్రమానికి ఒక్క నయా పైసా లేదు, ఏమీ పట్టించుకోకుండా కూర్చుంటే డబ్బెక్కడి నుంచి వస్తుంది, చాలా ఖర్చులు ఉన్నాయి అని బాబా గారితో గట్టిగా అరుస్తున్నారట. వెంటనే ఈ రెడ్డి గారి మనసులో, బాబా ఏమిటి ఈ వ్యక్తి ఇంతకాలం సేవ చేసి మీ గురించి తెలుసుకున్నది ఇదేనా, సర్వశక్తివంతులైన మీ గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకున్నారట. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఒక ఇంజనీర్ వచ్చి అప్పటి వరకు అరుస్తున్న వ్యక్తికి 7,000 రూపాయల చెక్కు అందజేసి రేపటి పండగ ఖర్చుకు ఉపయోగించమని ఈ సొమ్ము విశాఖపట్నం నుంచి ఒక భక్తుడు పంపారు అని చెప్పారు. వెంటనే రెడ్డి గారికి ఎప్పటికేమి చేయాలో మనకంటే బాబాకే ఎక్కువ తెలుసు అన్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారి వాక్కులు స్ఫురణకు వచ్చాయట. ఎందరు మహనీయులు వచ్చి ఎన్ని సత్యాలు బోధించినా, ఎంత ఆచరణ చేసి చూపించినా మనస్సును స్థిరపరచుకునే పరిపాకం, తగిన పూర్వపుణ్యం భక్తులకుండొద్దు. మిశ్రమ కర్మలు చేసే బద్ధజీవులు పూర్వపుణ్య వశాన మహనీయుల సాంగత్య భాగ్యం కలిగిన దానిని సక్రమ రీతిలో ఉపయోగించుకోవాలంటే ఈ రెడ్డి గారు తలచినట్టుగా శ్రీ మాస్టర్ గారి వాక్కులే శరణ్యమేమో. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వేదాలు, ఉపనిషత్తుల సమమైన అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు వ్రాసి శుద్ధమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి ఒక్కరూ పొందటానికి వీలుగా ఏర్పాటు చేసి ఉంచారు. మహనీయులని దర్శించిన, ఇప్పటికీ దర్శిస్తూ ఉన్న సద్భక్తులు భేద భావాన్ని మరచి అవగాహన పెంచుకోగలిగేది ఎప్పటికో కదా. దీనికి కూడా పూర్ణ పురుషులైన ఈ మహనీయుల కృపయే ప్రతి ఒక్కరికి శరణ్యం. ఈ రెడ్డి గారికి స్కూటర్ ప్రమాదంలో ఒక కాలు, చెయ్యి విరిగినప్పుడు కూడా బాబా దయ వలన ఎటువంటి ఇబ్బంది లేక సుమారు 50,000 రూపాయలు సహాయం అంది చేస్తున్న ఉద్యోగానికి కూడా ఇబ్బంది లేకుండా కొనసాగడం జరిగిందంటున్నారు. శ్రీ బాబా గారు వివేకానంద నగర్ కాలనీ వచ్చిన తర్వాత అచట వారి దయ వలన శ్రీ బాపూజీ మొదలుగా గల భక్తులతో కలిసి ప్రతిరోజు బాబా గారికి సేచారతి చేసుకునే భాగ్యం కలిగింది. ఇచట కూడా శ్రీ బాబా గారికి ఎన్నో లీలలు చూచే అవకాశం కలిగింది అంటున్నారు భక్తుడు. సద్గురువును ఆశ్రయించిన తర్వాత ప్రతి చిన్న విషయానికి సద్గురువు ఆశీస్సులు, అనుమతి పొంది చేయటం శ్రేయస్కరమని ఈ క్రింది సంఘటన రుజువు చేస్తుంది. ఒకరోజు సాయంకాలం 6 గంటలకు పిల్లలు సినిమాకు వెళ్దామని పట్టుపట్టారు. అది బాబాగారు వివేకానంద నగర్ వేంచేసి ఉన్న కాలం. అప్పట్లో ప్రతిరోజు రాత్రి ఆరతికి బాబా సన్నిధిలో ఉండటం అలవాటయ్యింది. మరి సినిమాకు వెళ్ళాలి అనే విషయాన్ని బాబాకి చెప్పి వెళ్ళాలా, అక్కర్లేదా అని మనసులో కొంతసేపు గుంజాటన పడి చివరికి బాబా సన్నిధికి వెళ్ళి, బాబా ఈరోజు హారతికి రాలేను, క్షమించమని అడగగా బాబాగారు సిగరెట్ తీసుకుని కాలుస్తూ నా వైపు చూచారు. ఆ విధంగా విషయాన్ని బాబాకి విన్నవించి ఇంటికి వచ్చి నా భార్య పిల్లలను ఆటోలో ఎక్కించి నేను స్కూటర్పై సినిమాకు బయలుదేరాను. సినిమా హాల్ దగ్గరికి వచ్చేసరికి స్కూటర్ బ్రేకులు పనిచేయటం మానేశాయి. స్కూటర్ సినిమా హాల్ వైపు తిప్పాలి అంటే స్కూటర్ స్పీడ్ తగ్గటం లేదు. శ్రీ బాబా గారిని తలుచుకుని అంత వేగంలోనూ సినిమా హాల్ వైపు త్రిప్పాను. హాలు వైపుకు తిరిగిన వెంటనే స్కూటర్ దానంతట అదే ఆగిపోయింది. బాబా దయ వలన ఆ సమయంలో దగ్గరలో వెనుక ముందు కూడా ఏ వాహనాలు లేవు. అప్పుడు బాబాకి చెప్పి రావటం ఎంత మంచిదయింది అని అర్థమైంది. పిపీలి కాది బ్రహ్మ పర్యంతం విశ్వమంతా తానే ఉన్న దిగంబరుడికి అసాధ్యమేమున్నది. తన సంకల్ప మాత్రంతో ఈ సృష్టిని నడిపించే పరమాత్మ స్వరూపుడికి బ్రేకులు పనిచేయని స్కూటర్ను ఆపడం ఒక లెక్కలోని విషయం కాదు. సద్గురు కృపతో ఆశీస్సులతో చేసిన ఏ పని అయినా శ్రేయస్కరంగానే ముగియటం అనేక మంది భక్తుల అనుభవాల్లో, అనేక మంది మహనీయుల చరిత్రలలో ఉన్నాయి కదా. ఒకరోజు సాయంత్రం వీరు బాబా సన్నిధికి వెళ్ళేసరికి బాబా ముందు ఉన్న తెర వేయబడి ఉంది. సాధారణంగా బాబా మలమూత్ర విసర్జన చేసే సమయంలో అలా తెర వేయడం జరుగుతుంది. వెంటనే ఈ భక్తుడు ఆ ప్రదేశం శుభ్రం చేసే ఉద్దేశంతో ఒక పాత బట్ట తీసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. బాబా గారు ఒక్కసారిగా రేయ్ అంటూ దగ్గరికి రావద్దు, దూరంగా పొమ్మని అరిచారట. కానీ అక్కడ కంటపడిన దృశ్యం చూసి ఈ భక్తుడు చాలా కంగారు పడ్డారు. బాబా కూర్చుని ఉన్న ప్రదేశం అంతా కూడా రక్తసిక్తమై ఉందట. కొంత తడువు తర్వాత వెళ్ళి చూడగా బాబాగారు
ఏమీ జరిగినట్టుగా ప్రశాంతంగా మంచం మీద కూర్చొని ఉన్నారట. లోపలికి వెళ్ళి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి బయటకు వచ్చి ఆ బట్టను నీళ్ళల్లో పిండి ఆరబెడుతూ ఉండగా అక్కడే కూర్చుని ఉన్న ఒక భక్తురాలు వచ్చి అమాయకంగా, అయ్యా, నా భర్తకు చేతబడి చేసినారు, బాబాకు మొక్కుకున్నాను, తగ్గుతుందా అని అడుగుతున్నారట. అప్పుడు అర్థమైంది, బాబా అలా రక్తం విసర్జించినది ఆమె ప్రార్థనను మన్నించియే అని చెబుతున్నారు ఈయన. భక్తులు అనుభవించలేని కర్మలను మహనీయులు అనుభవించటం అనేది ప్రేమమూర్తులు అయిన అనేక మంది మహనీయుల చరిత్రల్లో చూస్తూ ఉంటాము. బైబిల్లో జీసస్ క్రీస్తు అప్పటి వరకు లోకంలో ఉన్న పాపాలను తొలగించటానికై శిలువపై తమ రక్తాన్ని చిందించడం లోకవిదితమే. ఒకనాడు బాబా విసర్జించిన మూత్రాన్ని శుభ్రం చేస్తూ ఉండగా అక్కడే పడి ఉన్న తెల్లని బాబా గారి తల వెంట్రుక ఒకటి ఈ రెడ్డి గారి కంట పడిందట. వెంటనే వీరికి శ్రీ స్వామి సమర్థుల చరిత్రలో స్వామికి క్షురకర్మ చేసే మంగలి స్వామివారి వెంట్రుకలు గోళ్ళు తీసి భద్రపరుచుకోవటం, వాటి వలన అనేక మందికి శ్రేయస్సు కలగడం స్ఫురణకి వచ్చిందట. వెంటనే బాబా గారి వెంట్రుక చేతితో తీసుకుని బాబా వైపు చూస్తున్నారట. తర్వాత దాన్ని కాగితంలో పొట్లం కడుతూ ఉండగా అక్కడే బాబా సన్నిధిలో ఉండే మరొక భక్తుడు వచ్చి, ఏమయ్యా, చదువుకున్న వాడివి, ఇలాంటి పనులు చేయొచ్చా? ఎవరికైనా తెలిస్తే బాబా నెత్తి మీద వెంట్రుకలు ఉండనిస్తారా అని తీవ్రంగా నిందించారట. ఆ మాటలేవి పట్టించుకోకుండా ఆ పొట్లం జేబులో పెట్టుకుని ఈ రెడ్డి గారు బయటికి వచ్చేశారట. ఇంటికి వచ్చి ఆ పొట్లం బయటికి తీసి చూడగా ఆ పొట్లం పై భాగంలో భద్రం అని ఉందట. పొట్లం మీద భద్రం అని వ్రాసి ఉండటం చూసి బాబాగారు ఆ వెంట్రుకను భద్రం చేసుకోమని తనకు అనుగ్రహించారని అమిత ఆనందంతో జేబులో పెట్టుకున్నారు. ఆ పొట్లం ఎప్పుడూ తన వెంట ఉంచుకుంటారు. మరొకసారి వీరికి వివేకానంద నగర్లో బాబా ఉన్న స్థానానికి 3వ అంతస్తుకు వెళ్ళటానికి మెట్లు ఎక్కలేని విధంగా మోకాళ్ళ నొప్పులు వచ్చి క్రిందే కూర్చుండిపోయారు. తెలిసిన భక్తులు ఒకరు విషయం తెలుసుకుని, బాబా మూత్రం మోకాళ్ళకు రాసుకోండి, నొప్పి తగ్గుతుంది అని చెప్పి వెళ్ళారట. వెంటనే వీరు, బాబా మూత్రం అనుగ్రహిస్తే రాసుకోనా అని తలచి పైన ఉన్న బాబా సన్నిధికి వెళ్ళగానే బాబా మూత్ర విసర్జన చేశారట. వెంటనే వీరు ఆ మూత్రాన్ని మోకాళ్ళకి రాసుకున్నారట. కానీ నొప్పులు 2-3 సంవత్సరాల వరకు తగ్గలేదని చెబుతున్నారు. ఇక్కడొక ముఖ్య విషయం గమనించాలి. మనిషికి వచ్చే కష్టాలు, వ్యాధులు పూర్వకర్మ కారణంగానే వస్తాయని శ్రీ సాయినాథుల వారు చెప్పినట్టుగా వారి చరిత్రలో చూస్తాము. కానీ భక్తుని ఆధ్యాత్మిక పురోగతికి అడ్డు వచ్చే వాటిని మాత్రమే ప్రత్యేక సంకల్పంతో తొలగించినట్లు వారి చరిత్రలో చూస్తాము. అప్పటి వరకు వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చి అనుభవింపచేసి తన భక్తులను శుద్ధి చేసి జీవిత గమ్యం వైపుకు నడిపించడం సద్గురువుల చరిత్రలలో గమనించవచ్చు. ఆయన సంకల్పిస్తే ఆ ఇబ్బందులు తొలగటానికి మూత్రమే రాసుకోనక్కర్లేదు. అప్పటి వరకు పైకి ఎక్కలేని నొప్పితో కూర్చున్న ఈ భక్తునికి తగినంతగా మాత్రమే బాధను నివారించి తమ సన్నిధికి రప్పించుకున్నట్టు ఇక్కడ భావించవచ్చు. ఈ భక్తుడు దీనిని గుర్తించినట్టుగా తోచదు. అది గుర్తిస్తే బాబాను ఏమీ కోరనక్కర్లేదు. వారి సన్నిధే భక్తుల కర్మలను చలిమంట బట్టల తడిని ఆర్పినట్టుగా తొలగిస్తుంది. బాబా గారు వివేకానంద నగర్లో ఉన్న రోజులలోనే వీరొక ఇంటి స్థలం కొనదలిచి 30,000 రూపాయలు చెల్లించి అగ్రిమెంట్ వ్రాయించుకున్నారు. ఆ కొనుగోలు విషయమై బాబాగారి ఆజ్ఞ కోరి అగ్రిమెంట్ తీసుకువెళ్ళి బాబాగారి పాదాలకు తాకించ యత్నిస్తే బాబా తాకించనీయలేదట. కానీ వీరు మాత్రం ఆ స్థలం విషయంలో మిగిలిన 70,000 రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేయించాలని తలిస్తే కొన్నాళ్ల వరకు డబ్బు సమకూరలేదట. ఈ లోపలే ఆ ఇళ్ల స్థలం అమ్మే వ్యాపారి సంస్థను మూసివేసి పారిపోయాడని తెలిసింది. ఆ కొనుగోలు ఆ విధంగా బాబాగారి ఆజ్ఞ ప్రకారమే జరగలేదంటున్నారు. బాబాగారు ఎప్పుడూ చాలా గంభీరంగా ఉండేవారు. నాంపల్లి వద్ద, గౌలిపురా వద్ద ఉన్న రోజులలో దర్శించిన భక్తులు అనేక మంది వారి తీవ్ర కోపావస్థను చవిచూచారు కూడా. అందుకే కొందరు శ్రీ బాబాను రుద్రాంశ సంభూతులుగా తలుస్తారు. కానీ 2004లో రంజాన్ పండుగ నాడు షిరిడీ దర్శించి వస్తున్న 70 మంది భక్తులను ప్రతి ఒక్కరిని తలపై తాకి బుగ్గగిల్లి ప్రశాంతంగా ఆశీర్వదించిన సంఘటనను ఈ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూచారట. సాధారణంగా మహనీయులందరూ త్రిగుణాతీతులు. వారికి కోపం ఎక్కడిది? భక్తుల భావాన్ని అనుసరించి మరియు వారి కర్మల యొక్క తీవ్రతను అనుసరించి వాటిని తొలగించడానికే వారు కోపడినట్టుగా కనిపిస్తారు. విశ్వమంతా తమ రూపంగా చూడగలిగే మహనీయులు తమకు అన్యంగా ఎవరున్నారని కోపడతారు? షిరిడి దర్శించి వచ్చిన భక్తులను ప్రేమగా ఆశీర్వదించి తమలో రుద్రాంశ లేదని ఆయనే నిరూపిస్తున్నారు కదా. వీరు విన్న బాబాగారి లీల ఒకదానని ఈ విధంగా చెబుతున్నారు. ఒక పోలీసు ఇన్స్పెక్టర్పై కోర్టులో కేసు నడుస్తున్నదట. అనేక వాయిదాల తర్వాత ఫైనల్ హియరింగ్కి వచ్చి పరిస్థితి వీరికి వ్యతిరేకంగా పరిణమించిందట. అలాంటి స్థితులలో ఆ సిఐ గారు నాంపల్లి బాబా గారి వద్దకు వచ్చి, బాబా, ఈ కేసులో నా తప్పేమీ లేదు, కానీ
పరిస్థితులు అన్నీ నాకు వ్యతిరేకంగా మారాయి. ఈరోజు జడ్జిమెంట్ వచ్చేస్తుంది. నాకు వ్యతిరేకంగా వస్తే ఉద్యోగం కూడా పోవచ్చు. నీవే దిక్కు అని ప్రార్థించారట. కోర్టులో కేసు వీరు వెళ్ళేటప్పటికే హియరింగ్కి వచ్చి డిస్మిస్ చేసేశారట. ఆ తర్వాత ఆ సిఐ గారికి డిఎస్పీగా ప్రమోషన్ కూడా వచ్చిందట. మహనీయులకి అసాధ్యమేమీ లేదు. సాయినాథుని చరిత్రలో ఇలాగే ఒక నిరపరాధికి పడ్డ శిక్షను బాబా కృపతో హైకోర్టులోని జడ్జి క్రింది కోర్టు నుండి వచ్చిన కాగితాలు కూడా చూడకుండా గ్రామ తగాదాల కారణంగా ఈ కేసు అనవసరంగా పెట్టారంటూ కేసు కొట్టివేసిన లీల సాయినాథుల వారి చరిత్రలో అందరికీ తెలిసినదే. బాబా గారి మహాసమాధికి 1 నెల రోజుల ముందు ఈ భక్తుడికి ఒక స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో బాబాగారు మంచం మీద నుండి దిగి ఆ బిల్డింగ్ యజమాని తల్లిదండ్రులు ఉండే గదిలోనికి వెళ్ళి కూర్చున్నారట. అప్పుడు అక్కడ ఉన్న ఆ తల్లి బాబాగారికి భోజనం వడ్డించగా వారు భోంచేసి వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చున్నారట. ఈ స్వప్నం విన్న అనుభవజ్ఞులు అయిన భక్తులు ఇక బాబాగారు ఆ స్థానంలో ఉండరని తలచారు. ఎందువలనంటే శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఇంటి నుండి బాబాగారు బయటికి వచ్చేటప్పుడు కూడా 1-2 నెలల ముందు ఇలాంటి స్వప్నమే ఒక భక్తునికి వచ్చిందట. బాబాగారు అక్కడి నుండి వెళ్ళిపోయే ముందు అలాంటి స్వప్నం వస్తుంది అని భావించారే కానీ అది బాబా శాశ్వతంగా శరీరాన్ని వదిలేసి ఆ స్థానం నుండి కదులుతారని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత 6/11 నెల 2004న బాబాగారు మహాసమాధి చెందారు. వారి పవిత్ర కాయాన్ని దీప్తి శ్రీనగర్లో ధర్మపురి క్షేత్రంలో సమాధి చేయడం జరిగింది. బాబాగారు మహాసమాధి చెందాక వీరి అబ్బాయి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం బాబా కృప వలన ఏ విధంగా ఉత్తీర్ణుడయ్యాడో ఈ క్రింది విధంగా చెబుతున్నారు. మ్యాథ్స్ పరీక్ష ఫెయిల్ అయ్యారట. అతనికి ఇంటర్నల్లో 7 మార్కులే వచ్చాయట. ఇంకా మెయిన్ ఎగ్జామ్లో 33 మార్కులు వస్తాయి కానీ పాస్ కాడు. అలాంటి స్థితులలో సప్లిమెంటరీ పరీక్ష రాసేటప్పుడు పరీక్షలకు ముందు 12 రోజులు టైఫాయిడ్ వచ్చి అసలు ఏమీ చదవలేకపోయారట. పరీక్షలకు ముందు రోజు మాత్రం ట్యూషన్ మాస్టర్ ఇచ్చిన కొద్దిపాటి సూచనలతో బాబాను ప్రార్థించి పరీక్ష వ్రాయగా సరిగ్గా 33 మార్కులే వచ్చి ఉత్తీర్ణుడయ్యాడని వీరు బాబా కృపకు అమిత సంతోషాన్ని పొందుతున్నారు.